నమస్తే. మనము విద్యారణ్య స్వామివారు రాసినటువంటి వేదాంత పంచదశి మాట్లాడుకుంటున్నాము. ఆ మహానుభావుడు చెప్పేటువంటి సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం. అద్వైతం అంటే ఏం లేదు, ఉన్నదంతా ఒక్క తత్వం తప్ప మిగిలినవన్నీ అందులోనే ఉన్నాయి అనేటువంటి భావమే అద్వైతం. అంతకంటే ఇంకేం లేదంటే ఏంటి, ఏం వచ్చినా పరమాత్మ తత్వం నుంచే వ్యక్తమైంది తప్ప పరమాత్మ తత్వం తప్ప ఇంకొకటి లేదు. అది నిరాకారము. అది ఇంకా అల్టిమేట్ ఏంటంటే అదే ప్రజ్ఞ, అదే జ్ఞానం అన్నట్టు చెప్పి, మరి అది ఎలా తెలుస్తుంది అంటే ఎవరి జ్ఞానానికి వాళ్ళకి తెలుస్తుంది. దాన్నే స్ఫురణ అంటాడు. స్ఫురణ అన్న, జ్ఞానం అన్న, ఆత్మ అన్న, చైతన్యం అన్న ఈ రెండు వీటిని కలిపే ఉంటాయి అన్నట్టు చెప్పి ఆయన రాసినటువంటి పుస్తకం పేరేంటంటే వేదాంత పంచదశి. ఈ వేదాంత పంచదశిని కంప్లీట్గా ఆయన భగవద్గీతలో శ్లోకాలు కోట్ చేసి డిస్కస్ చేశారు. ఆ తర్వాత అన్ని ఉపనిషత్తుల సారాన్ని డిస్కస్ చేశారు. ఆ తర్వాత యోగ వాసిష్టమైన, ఆ తర్వాత ఆత్మజ్ఞానమైన, ఈ పుస్తకం ఆ పుస్తకం అని లేకుండా ఇది ప్రకరణ గ్రంథం. అంటే ఏంటి, సిద్ధాంతము, ఆచరణ, అనుభవం అన్నీ ఎలా వస్తాయో ఈ బుక్లో ఆ మహానుభావుడు చెప్పటం జరిగింది. ముఖ్యంగా ఏంది, ఆధ్యాత్మికంగా కొద్దో గొప్ప సాధన చేసిన వాళ్ళకి చాలా డౌట్స్ ఈ బుక్లో క్లియర్ అయిపోతాయి. అంతే కదా, అసలు మనం ఎందుకు చేస్తున్నాము, ధ్యానం ఎందుకు చేస్తున్నాము, తర్వాత దానం ఎందుకు చేస్తున్నాము, అసలు ఏంటి అల్టిమేట్ అనేది ఇందులో మనకి అన్ని సమాధానాలు వస్తాయి. సరే, ఇందులో ఆయన చెప్పింది ముందేంటి, సత్ అనే దాని గురించి చెప్పారు. సత్ అంటే ఏంటి, ఆ సత్ అంటే పరమాత్మ తత్వం ఉన్నది. దాన్ని నీ వివేకంతో వేరు చేసి కనుక్కొని దానికి వివేక పంచదశి అని పెట్టి అందులో 5 టాపిక్స్ చెప్పారు. మొదటిది తత్వ వివేకం, మహాభూత వివేకం, పంచకోశ వివేకం, ద్వైత వివేకం, మహావాక్య వివేకం అని 5 చెప్పారు. ఈ 5 సారాంశం ఏంటి, ఉన్నది ఒకటే తత్వం, అది నీ జ్ఞానానికి నువ్వు అందించుకోవటమే అని చెప్తూ రెండో దానికి ఏం చెప్పారు, జ్ఞానదీపం అని పెట్టారు. జ్ఞానదీపం అంటే ఏంటి, దీపం అంటే వెలుగు. అంటే ఏంటి, నీ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఈ ప్రపంచంలో కనపడుతున్నటువంటి 99 కూడా విశేషాలే. ఈ విశేషాలకు నువ్వంత మానసికంగా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే అది కూడా నీలో కలిపేసుకొని అంతా పరమాత్మ తత్వం అంటూ చూస్తే ఉండేది ఆనందం అంటూ. ఇప్పుడు ఇందులో ఏం చెప్పారు, చిత్రదీప ప్రకరణం, తృప్తి దీప ప్రకరణం, ధ్యాన దీపం, నాటక దీపం, కూటస్థ దీపం అని 5 టాపిక్స్ చెప్పారు. ఈ 5ట్లో ముఖ్యంగా ఏంటి, తృప్తి దీప ప్రకరణం అనేదంతా జ్ఞానం గురించి చెప్పారు. ఆ తర్వాత లాస్ట్లో చెప్పినటువంటి ధ్యాన యోగం అంతా యోగం గురించి చెప్పారు. తర్వాత కూటస్థం అంటే ఏంది, ఉన్నది ఒకటే వెలుగు, ఆ వెలుగు అన్ని చోట్ల పడుతుంది, అది నువ్వేనని గుర్తించడం అనేటువంటి విషయం చెప్పి, అంటే ఏంటి, పరమాత్మతత్వం తప్ప మిగిలిందంతా కూడా ఒక నాటకం, వినోదాత్మకంగా చూస్తూ ఆ విషయాన్ని నువ్వు అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఈ నాదికి విలువ ఇవ్వకుండా ఉండడం అనే దాని గురించి చెప్తూ లాస్ట్లో ఏం చెప్పారు, ఆనంద దీపం చెప్పారు, ఆనంద పంచకం. ఈ ఆనంద పంచకంలో మొట్టమొదటిది ఏంటి, బ్రహ్మానందం మాట్లాడేసుకున్నాం ఆల్రెడీ. రెండోది ఏంటి, ఆత్మానందం. లాస్ట్లో ఈరోజు కన్క్లూజన్ అనమాట ఆత్మానందం గురించి. రేపు ఆయన వివరం అంతా అద్వైత ఆనందంలో చెప్తాను, విశేషాలన్నీ కూడా అన్నట్టు చెప్పున్నారు. సో ఇప్పుడు ఈ మరి ఆత్మన్నా, బ్రహ్మన్నా, భగవతత్వం అన్నా, పరమాత్మ అన్నా, నిరాకారం అన్నా, నిరంజనం అన్నా అంతా ఒకటే కదా. మరి ఎందుకు మళ్ళీ ఆత్మజ్ఞానం అని సపరేట్ చెప్పాడు అంటే, బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి, ఇది అంతా ఒకటేను. కాకపోతే ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, మందాధికారులు అని ఉంటారు. అంటే ఇది కొద్ది గొప్ప సాధన చేయడమో లేకపోతే అర్థం చేసుకోగలిగిన శక్తి ఉండడమో వాళ్ళకేంటి, బ్రహ్మజ్ఞానం అంటే అంతా ఉన్నది ఒకటే కదా అన్నటువంటి అవగాహన వెంటనే వచ్చేస్తుంది. అంటే ఏం లేదు, బ్రహ్మ అంటే కొంచెం పెద్దగా ఉన్నటువంటి వ్యాపించిన వ్యవహారం. ఆత్మ అంటే ఎవరు, నువ్వే కదా, నువ్వంటే మన జ్ఞానం. ఆ జ్ఞానం అనేది ఇది ఒకటేననేటువంటి వివరం ఇంకొంచెం నీకు అర్థం కావడం కోసం ఆత్మానందం అని చెప్పున్నాం. కానీ ఆత్మానందానికి బ్రహ్మానందానికి తేడా లేదు. అల్టిమేట్ ఏంటి, మళ్ళీ ఇంకో పదం వాడాడు, బ్రహ్మానందం అంటే మళ్ళీ యోగానందం అని కూడా అంటారు ఈ టాపిక్స్లో. యోగానందం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, తర్వాత ధ్యానం అంటే ఏంటి అని ఈరోజు డిస్కషన్ చెప్తున్నారు. ఏం చెప్పారు ఈరోజు చెప్పిన దాంట్లో, యోగం అన్నా తర్వాత జ్ఞానం అన్నా అల్టిమేట్ ఒకటే, పెద్దగా తేడా లేదు. కాకపోతే మరి ఒకటే లేకపోతే మరి యోగం అనే చెప్పచ్చు కదా, మళ్ళీ జ్ఞానం అనే పదం ఎందుకు వాడాలి, మరి జ్ఞానం అనే చెప్పచ్చు కదా, యోగం అనే ఎందుకు వాడాలి అంటే కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంది అంటారు. ఈ విషయం నేను చెప్పబోయే ముందు, మేము ఒక ఆధ్యాత్మిక ఆశ్రమంలో 1928లో మాకు అసలు మొదలుపెట్టినటువంటి సిస్టమ్ మొదలుపెట్టినటువంటి గురువు గారు ఒక సెంటెన్స్ రాశారు ఉత్తరంలో. ఏంటి, యోగం గురించి, జ్ఞానం గురించి,
పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది అని రాశారు. యోగం అంటే ఏంటి అసలు? యోగం అంటే ఏంటి అంటే ఇప్పుడు యోగానికైనా జ్ఞానానికైనా తర్వాత భౌతికంగా మనం అభివృద్ధి చెందటానికైనా మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక సాధనం మన మనస్సు. ఎవరు చెప్పినా కానీ అంటే ఏంటి, మన ఇబ్బంది పెట్టేది మనసే, సంతోష పెట్టేది మనసే, మనకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసేది మనసే, మనకి కింద పడేసి లో కేటగిరీలో పడేసేది కూడా మనసే. అన్నిటికీ మూలం మనసే. అంటే ఏంటి, మనం ఏ సాధన చేయాలన్నా, ఏ రకంగా అభివృద్ధి చెందాలన్నా మనం ఉపయోగించుకోవాల్సిన ఒకే ఒక పరికరం మనస్సు. ఎప్పుడైతే ఆ మనసు నిశ్చలంగా ఏకాగ్రంగా ఉంటుందో 10% జరిగే పని 90% అయిపోతుంది. అంటే ఏంటి, మనస్సుని వాడుకునేటువంటి విధానం కనుక తెలిస్తే జీవితం మొత్తం అద్భుతం. ఏది? భౌతిక జీవితం. ఈవెన్ భౌతిక జీవితమే కాకుండా ఆధ్యాత్మిక జీవితం కూడా అద్భుతం. అంటే ఏంటి, ఎప్పుడు ఒక ఆనంద స్థితి ఉండేటువంటి స్థితి రావాలంటే మనసుకి ఏకాగ్రత కలగాలి. అందుకని యోగంలో ఏం చెప్పారు? యోగం అంటే ఏంటి? కలయిక అని అర్థం. ఏంటి కలయిక? సత్యంతో కలయిక. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే సర్వత్రా వ్యాపించినటువంటి నీ జ్ఞానంతో నువ్వు కలవడమే యోగం. అంటే అల్టిమేట్ ఏంది? మళ్ళీ ఇక్కడ జ్ఞానమే చెప్తున్నాడు. మరి దానికి ఆయుధం ఏంటి? నీ మనసును ఉపయోగించుకోవాలి. నీ మనసును ఉపయోగించుకోవాలంటే సడన్గా నువ్వు ధ్యానస్థితిలో కూర్చుంటే పరమాత్మ తత్వంతో లీనం అవ్వడం కుదురుతుందా? నేను పీడిస్తున్నాయి కదా శరీరానికి సంబంధించిన విషయాలన్నీ. మన సమస్య అంతా ఏంటి? జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. ఇప్పుడు యోగంలో యోగం వచ్చేటప్పటికి ఏమవుతుంది? అంటే ఏంటి? మనకి నమ్మకం కలగజేయడానికి జగత్తు వేరు, జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు. అంటే ఏంటి? ఈ మూడు సత్యం అన్నట్టు చెప్తాడు. అంతే కదా. సత్యం అంటే ఎక్కడో భగవతత్వం ఉంది, దానికోసం నేను ధ్యానమో సాధనో చేసి నేను అది కనుక్కోవాలి, దాంట్లో ఉండాలి. నన్ను అట్లా కనుక్కోకుండా ఆపుతున్నది ఏంటి? నాలో ఉన్న ఇంప్యూరిటీస్. అంటే ఏంటి? నన్ను నేను నిష్కల్మషం చేసుకోవాలి అంటే నేను కొంత సాధన చేయాలి. సాధన చేస్తే తప్ప నేను ఆ స్థితికి అంటే ఏంటి, ఆ స్థితిలో ఉండడం జరగదు, ఆ స్థితికి వెళ్ళడం జరగదు అంటాడు. అంటే వెళ్ళడము, చెయ్యడము, ఉండడము అంతా యోగం కిందకు వస్తుంది. దానికి పాపం వాళ్ళు ఏం చేశారు? మనసు నిలబడాలంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అంటే ఏంటి? యమ నియమాలంటే శరీరమే మన ఇబ్బంది పెడుతుంది, మనసుకు మనకు డిసిప్లిన్ లేదు. అందుకని కొన్ని ప్రిన్సిపల్స్ ఏర్పాటు చేసుకో. ప్రపంచానికి సంబంధించిన విషయాలను పెద్దగా నువ్వు ఇబ్బంది పెట్టేట్టు ఉండద్దు, నువ్వు ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టద్దు. దానికి యమ అన్నాడు. అంటే ఏంటి? నేను ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్నవి వాటిని తీసి అవతల పడేసుకో. కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకో. డిసిప్లిన్ ఉండాలి కదా. పొద్దున్నే లేచి సాధించేది ఏముంది? కోడి కూడా లేస్తుంది, కానీ ఉదయమే లేచినప్పుడు రాత్రిపూట పరమాత్మ తత్వంతో ఎప్పుడైతే పడుకున్నామో పొద్దున పూట అదే తత్వంతో లేస్తాం కాబట్టి కొంత శక్తిలాగా ఉంటుందన్నమాట. అంటే మనసు పద్ధతిగా ఉంటుంది. ధ్యానం చేయాలన్నా, లేదంటే పూజ చేయాలన్నా, ఏదైనా పని చేసుకోవాలన్నా ఉదయంలో ఉండేటువంటి మానసిక స్థితి డెఫినెట్గా డిఫరెంట్, ఎవరైనా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకో. తర్వాత ఆసనం అంటే మళ్ళీ మనసుని స్ట్రైటన్ చేసుకో. తర్వాత ప్రాణాయామం చేసుకో. ఎప్పుడు ప్రాణాయామం అంటే ఏంటి? ఊరికి శరీర ఆరోగ్యం కోసం ప్రాణాయామం కోసం కాదు. నీ యొక్క ప్రాణాన్ని అంటే నీ బ్రీతింగ్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటావో మనసు నిశ్చలంగా ఉంటుంది. ప్రత్యాహార బయట కట్టి పరిగెత్తని వాకు, మనసుని లోపలికి తెచ్చుకో. బయట విషయాలన్నీ తాత్కాలికమే, అన్ని విశేషాలే, అన్నీ పోయేవే, వాటికంత విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రత్యాహార, తర్వాత ధారణ, కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెట్టుకో, ఏకాగ్రత పెట్టుకో. నువ్వు ఏ పని చేస్తుంటే ఆ పని మీద, ముఖ్యంగా భగవతత్వం ఆలోచన చేస్తున్నావు కాబట్టి దాని మీద పెట్టుకో. తర్వాత ధ్యాన, ఒక ధారలాగా ఒక భగవంతుడి యొక్క ఆలోచన జారుతూ ఉంటుంది. అంటే భగవతత్వం మాతోనే ఉన్నదనేటువంటి ఆలోచన పెట్టుకో. సర్వత్రా వ్యాపించిన పరమాత్మతత్వం అంటున్నాడు కదా. కాకపోతే యోగంలో ఏంటి? ఈశ్వర అనే పదం వాడతాడు. సరే, సర్వత్రా వ్యాపించింది అదే అని అనుకో. తర్వాత సమాధి వస్తుంది. ధ్యానం తర్వాత సమాధి అంటే ఏమి లేదు, నిశ్చలత, సమస్థితి వస్తుంది. ఎప్పుడైతే సమస్థితి వస్తుందో, ఎప్పుడు వస్తుంది సమస్థితి? ఇప్పుడు ఈ పనులన్నీ కూడా మనము ఒక శ్రద్ధ అలవాటు చేసుకుంటే వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. శ్రద్ధ లేనిది నీకు ఏమీ సాధించలేవు. ఎవరో ఏదో నెత్తి మీద చేయి పెడితేనో, ఎక్కడో ఏదో పోతే ఇస్తారు అని అనుకుంటే ఏ విషయానికైనా ఒక భ్రమ. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నువ్వే ప్రయత్నం చేయాలి. నీ మనసు శాంతిగా ఉండాలి అంటే నువ్వే ప్రయత్నం చేయాలి. నువ్వు భగవతత్వాన్ని కనుక్కోవాలి, సత్యంతో నేను ఉండాలి, సత్యం కనుక్కోవాలి అంటే నువ్వే ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ నువ్వంటే శరీరం కాదు, నీ మనసును కూర్చోబెడితే శరీరం కూర్చుంటుంది. అంటే ఏంటి? కాకపోతే మన ఇబ్బంది పెడుతుంది ఏంటి? జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. ఇప్పుడు చెప్పినటువంటి యోగంలో ఏం చెప్పాడు? ఈశ్వరుడు అవన్నీ కూడా ఓకే ఉన్నాయి, నువ్వు వాటి కోసం ప్రయత్నం చేసుకోమని చెప్తాడు. ఇక్కడ ఇప్పుడు జ్ఞానానికి యోగానికి తేడా ఏంటి? జ్ఞానం ఏమంటాడు? ఇవన్నీ నువ్వు ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు, నువ్వు ఆల్రెడీ ఆ స్థితిలో ఉన్నావు, నువ్వే భగవతత్వానివి. కొత్తది ఏదో ఉంటుందని అక్కడికి పోయో కలయికో పొలయికో అంటూ గొంగూర ఏమి లేదు.
అది నువ్వేను. అంటే నువ్వంటే ఎవరు? మళ్ళీ నీ లోపల ఉన్నటువంటి నీ జ్ఞానము. కాకపోతే నువ్వేం చేస్తున్నావు? నాదిని పట్టుకున్నావు. నాది, నేను, నాది, నా ప్రపంచం, తర్వాత నన్నెవరో ఇంకెవరో సృష్టించారు, ఇటువంటివన్నీ పట్టుకున్నావు. ఇవన్నీ ఏం లేదు, అది నువ్వేను, నీ జ్ఞానమే. నీ జ్ఞానాన్ని ఇప్పుడు ఇక్కడ యోగానికి దీనికి చెప్పింది. యోగంలో ఏం చెప్తాడు? పారిపోమని చెప్తాడు. పారిపోమంతే కదా, నాలో నెగటివ్ అంతా ఉంది, అది వెళ్ళిపోతుంది. తర్వాత భగవతత్వం ఉన్నది లోపలికి నన్ను ఇట్లా ఇట్లా ఉంటుందన్నమాట. అంటే ఏంటి? పారిపోవటం అంటే ఏంటి? అవన్నీ వెళ్ళిపోతున్నాయంటే వాటి ఇప్పుడు ఈ అపవిత్రంలో నుంచి పారిపోమంటాడు. ఇక్కడ ఏమంటాడు? అసలు అపవిత్రం అనే పదమే లేదు. ఇదంతా కూడా పరమాత్మ సృష్టి, ఇంకా అపవిత్రం ఏముంది? నువ్వు నీ దృష్టి మార్చుకో. నీ దృష్టి ఏంటి? అంత సర్వత్రా వ్యాపించినటువంటి పరమాత్మ తత్వం తప్ప ఇంకొకటి లేదు. అదే అయినప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఏంటి? పారిపోవాల్సిన అవసరం ఏంటి? నీలో నుంచి వచ్చేవి ఏవైనా సరే నీకు సంబంధించినవే నీలో వస్తాయి, నీలో లయమైపోతాయి. అంటే లయమైపోతాయి అంటే నీలోనే కలిసిపోతాయి. ఇప్పుడు దానికి ఉదాహరణగా ఆకాశాన్ని తీసుకో. ఆకాశం ఉంది. ఆకాశం ఎలా కనపడుతుంది? బ్లూగా కనపడుతుంది, నల్లగా కనపడుతుంది. నిజంగా అవి రంగుల వాటికి ఉన్నాయా? అవేవి ఆకాశానికి రంగులు లేవు. కానీ వాటిలో నుంచి మేఘాలు వస్తాయి. మళ్ళీ మేఘాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మళ్ళీ ఆకాశంలోనే లీనమైపోతున్నాయి. అంటే ఏంటి ఇక్కడికి చెప్పదలుచుకుంది వాళ్ళు? నామరూపాలన్నీ కూడా మనం సృష్టించుకున్నవి. ఆకాశం అనేది ఖాళీ, అట్లాగే పరమాత్మ తత్వం కూడా ఖాళీయే. కాకపోతే మనం సృష్టించుకొని ఈ నామరూపాలన్నీ పెట్టేసుకొని, నామరూపం అంటే ఏం లేదు, ఫామ్స్. నా ఆలోచన ఒక రూపం, ఆ తర్వాత నేను మాట్లాడే మాట రూపం, తర్వాత నా భావాలు రూపం, నేను చేస్తున్న పనులు రూపం, అన్ని రూపాలన్నమాట. ఈ రూపాలన్నీ ఎక్కడ వస్తున్నాయి? లోపల ఉన్నటువంటి నీ ఆలోచనల్లో నుంచి వస్తున్నాయి. ఆలోచన అనేది ఐడియా, రూపం అనేది మనం చేస్తున్న పని, తర్వాత చేసేది క్రియ. అంటే నామరూప క్రియలతో కొట్టుకొని ఏడుస్తున్నావు. ఈ నామరూప క్రియలు ఈ నాదికే తప్ప నేను కాదు. నేను అనేటువంటి జ్ఞానంలో లోపల ఉండి నేనును మర్చిపోకుండా నాదితో చేసుకుంటూ వెళ్ళడమే. అంటూ పారిపోవాల్సిన అవసరం లేదు. నీ దృష్టి మార్చుకో, అంతే కదా. ఎందుకు పారిపోవాలి? నీలో నుంచి వస్తూ నీలోనే లయం అవుతున్నాయి కదా, నీలో నుంచే రావాలి, నీలోనే లయం కావాలి. అలాంటప్పుడు నీకు నువ్వు పారిపోవాల్సిన అవసరం ఏంటి అనే విషయం చెప్తాడు. అంటే జ్ఞానంలో ఏంటి? జ్ఞానంలో 2 పాయింట్లు చెప్పాడు. నీ విజన్ మార్చుకో, నీ దృష్టి మార్చుకో. ఎప్పుడైతే నువ్వు దృష్టి మార్చుకుంటావో నువ్వే పరమాత్మ తత్వాన్ని నువ్వు గుర్తిస్తావు అని మొదటిది చెప్తూ, రెండోది ఏం చెప్తాడు అంటే అది నీదే కాబట్టి నీలో లయం చేసేసుకునేది అని చెప్తాడు. కానీ యోగంలో ఏం చెప్తాడు? నేను వేరు, పరమాత్మ తత్వం వేరు, ఈశ్వరుడు వేరు, ప్రకృతి వేరు, గుణాలు వేరు, సపరేట్ అన్నట్టు యోగంలో చెప్తాడు. ఇక్కడ గుణాలు లేవు, ఏమీ లేవు. కాకపోతే ఇక్కడ అక్కడ రెండు కూడా సాధన ఉంది. సాధన అంటే ఏంది? అక్కడ మనసు మీద పని చేసుకోవాల్సిందే, ఇక్కడ మనసు మీద పని చేసుకోవాల్సిందే. అక్కడ కల్మషాలు వదిలించుకోవాల్సిందే, ఇక్కడ కల్మషాలు వదిలించుకోవాల్సిందే. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు? అసలు ప్రపంచం అనేదంతా ఆభాస అయినప్పుడు ఇంకా కల్మషం అంటూ ఏం లేదు కదా, అంతా నీలోనే ఉన్నది కదా. అంటే ఏంటి? నీకు కనపడుతున్న జగత్తు కానీ, జీవుడు కానీ, ఈశ్వరుడు కానీ కనపడుతున్నాయి, అవన్నీ ఏమీ లేవు. అంటే అవంతా కూడా అనిత్యం, అసత్యం. సత్యం అంతా ఏంది? నువ్వే నీకు సత్యం. నువ్వు దృష్టి అంటే ఏంది? నువ్వు చూస్తే నీకు కనపడుతుంది, నువ్వు గుర్తించకపోతే నీకు కనపడదు. అందుకని ఏం చేయాలి? నువ్వు పరమాత్మ తత్వాన్ని గుర్తించు, అదే స్థితిలో ఉండు. కాకపోతే పైన జరుగుతున్నదంతా కూడా నేను చేస్తున్నాను, నాది అనుకోకుండా ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా జరిగిపోతుంది భగవతత్వం అనేటువంటి ప్రాసెస్. జరిగినప్పుడు నీ మనసు నిష్కల్మషంగా ఉంటుంది కాబట్టి వెంటనే సత్యాన్ని గ్రహించుకోగలిగి సత్యంతో ఉంటావు. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు? యోగులకి ఏంటి? ఒక అరగంట ధ్యానం, రిమైనింగ్ టైం ఫ్రస్ట్రేషన్ అంటారు. 1 గంట ధ్యానం చేస్తారు, రిమైనింగ్ టైం అంతా వ్యవహారం అంతా సత్యం అనుకుంటారు అంటాడు ఆయన చెప్తున్నవి నావి కాదు. కాకపోతే జ్ఞానులకి ఏంటి? వీళ్ళకి ఒక సమాధి అంటూ ఏం లేదు. ఎందుకంటే 24 గంటలు సమాధి. నీకు ఎదురుగా కనపడుతున్నది పరమాత్మ తత్వమే, నీలోనే కనపడుతున్నది పరమాత్మ తత్వమే. మరి నువ్వు నిజంగా ఆ స్థితిలో ఉన్నావా అని అడిగితే ఉండడం కష్టం. ఉండవంటే ఇప్పుడు ఆకలేస్తుంది, పోయి తినాలి కదా. మరి అప్పుడు నువ్వు పరమాత్మ స్థితిలో ఉన్నావా? కాకపోతే నువ్వు ఆ విషయాన్ని ఎప్పుడైతే గ్రహిస్తావో వెంటనే నువ్వు అందులోకి వెళ్ళిపోయినా జారిపోకుండా మళ్ళీ వెనక్కి వస్తావు. అంటే ఏంటి? ఆఫ్ అండ్ ఆన్ అనమాట. కాసేపు పరమాత్మ తత్వాన్ని మర్చిపోయినా నువ్వు అందులోనే ఉండడం జరుగుతుంది అనేసి చెబుతూ చివరికి ఏమవుతాడు అంటే అది జీవన్ముక్తి స్థితిలో కూడా నువ్వు 24 గంటలు ఆ స్థితిలో ఉండడం జరుగుతుంది. డెఫినెట్గా నీకు ఆ స్థితి ఉంటుంది, ఉండకపోవడం అంటూ ఉండదు. కాకపోతే ఏంటంటే విదేహ ముక్తిలో డిఫరెంట్ ఏంటి? ఇవేవి ఉండవు, అభావంగా ఉండడం జరుగుతుంది. అభావం అయినప్పుడు ఏమవుతుందంటే ఏ భావం ఉండదు. ఒకవేళ తప్పిపోయి ఏదైనా భావానికి వచ్చినా మళ్ళీ అభావ స్థితిలోకి రావడం జరుగుతుంది. అంటే ఏంటి? ఆ శక్తి నీలోనే ఉంటుంది అంటాడు. అంతే కదా. పరమాత్మతత్వం అంటే ఏంటి? ఉండడం. ఈ ఉండడం ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. అంతే కదా. ఎవరికైనా తెలుస్తుంది? ఏ విషయమైనా నాకే తప్ప ఇంకోటి కాదు కదా. నేను కూడా దేని మీద దృష్టి పెడితే అదే తెలుసుకుంటా.
అంతే కదా. అవతల వాళ్ళు కంఫర్టబుల్గా లేరు అనేటువంటి ఆలోచన నా మనసులో ఉందనుకో, నేను ఆ రకంగానే చూడడం మొదలు పెడతా. లేదు వీళ్ళు చాలా అద్భుతమైన వాళ్ళు, మంచి వాళ్ళు అనే దృష్టితో చూస్తున్నాను అనుకో, చిన్న చిన్న విషయాలు ఏమన్నా తేడా ఉన్నా అది ఆభాస కదా. అంతే కదా. అందరిలో ఉన్నవి ఆ వాసనలు, ఆ సంస్కారాలే కదా, ఆ ప్రారంధమే కదా. ఇక్కడ ఏమవుతుంది, జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రారంధాన్ని కూడా సుఖంగా మలుచుకుంటారు. అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చిందా, ఎంత నేను నేర్చుకున్నాను, ఎంత మంచి అవకాశం వచ్చింది, భగవతత్వం నన్ను ఎంత ముందుకు తీసుకెళ్ళింది అనేటువంటి పాజిటివ్ యాటిట్యూడ్లోనే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఉన్నది ఒకటే, ఆ ఒకటి నువ్వే. నీకు కనపడుతున్నదంతా కూడా భేదభావం ఎప్పుడైతే పోతూ ఉందో ఉండేదంతా ఆనందమే. ఇప్పుడు పాపం ఆ మహానుభావులు చెప్పదలుచుకుంది ఏంటంటే, మన జీవితాల మీదనే వాళ్ళు పాపం అంటే వాళ్ళ జీవితాల మీద వాళ్ళు పరిశోధన చేసుకొని వాళ్ళు అనుభవించింది మనకు అందించిపోయినారు. ఎక్కడ కూడా దేవుడు ఇలా ఉన్నాడు అనేటువంటి విషయం ఏమి ఎవ్వరూ చెప్పలే. వాళ్ళ అవగాహనకు అనుగుణంగానే వాళ్ళ మనసుకి ఏది తోస్తే అదే కరెక్ట్ అనుకుంటూ పాపం వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, భౌతిక జీవితాన్ని కంప్లీట్గా తోసేయడానికి లేదు కదా, కంటికి కనపడుతుంది కదా. అందుకని భౌతిక జీవితంతో నువ్వు ఎక్కువ టెన్షన్ పడకుండా, అవన్నీ వస్తుంటాయి, పోయేవి పోతుంటాయి. ఈ జీవితం అనేది, ఈ నాది అనేది అయితే డెఫినెట్గా శాశ్వతం కాదని అందరికీ తెలుసు కదా. పుట్టిన బిడ్డ ఒక 10 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి లాస్ట్ పోయే వాళ్ళందరికీ తెలుసు. కానీ దాన్ని ఎట్లా ఆచరణలోకి తెచ్చుకోవాలి అంటే, లోపల ఉన్నటువంటి నీ తత్వంతో నువ్వు లింక్ అయ్యి పైందంతా ఒక నాటకంగా చూస్తూ ఉన్నదంతా ఒకటే వెలుగు, ఒకటే జ్యోతి, ఒకటే పరమాత్మ తత్వం, అది నీకే తెలుస్తున్నది. ఈ నాదికి పెద్దగా ఇవ్వకుండా చేసేదాన్ని చేస్తూ ప్రతి క్షణం ఆ పరమాత్మ తత్వంలో ఉంటూ ప్రతి దాంట్లో నుంచి నువ్వు నేర్చుకుంటూ ఆ అనుభవాన్ని, అంటే ఏంటి, మంచి అనుభవం వచ్చింది, ఒక అనుభవం నేర్చుకున్నాము, దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ అనుభవం రాదు. అంతే కదా. ఇప్పుడు చిన్నప్పుడు తెలుసో తెలియకో నిప్పు మీద చేయి పెట్టాము, మళ్ళీ పోయి పెట్టమంటే ఎవరైనా పెడతారా, పెట్టరు. నిప్పు కాలుతుందని మనకు తెలుసు. అంటే ఏంటి, మనకి వచ్చినటువంటి అనుభవాల్లో నుంచి మనం నేర్చుకుంటూ మళ్ళీ అలాంటి పనులు వెళ్లకుండా, అంటే పరమాత్మ తత్వంతో లింక్ అవుతూ ఈ నాదికి పెద్దగా ఇవ్వకుండా మనం ప్రాసెస్ చేసుకుంటూ ఆ జ్ఞానస్థితిలో కనుక ఉండడం జరిగితే ఉండేదంతా ఒకటేను, నిరాకారం. ఆ నిరాకారం అంటూ ఎక్కడో లేదు, సత్తు నిరాకారమే. అంటే ఉండడం ఉన్నది, వ్యక్తం అవుతున్నది. అంతే కదా. ఒక శక్తి వ్యక్తం అవుతోంది కదా. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోంది, కరెంటు మనకు తెలియదు కానీ ఫ్యాన్ తిరుగుతోంది, కరెంట్ ఉండబట్టేగా తిరుగుతుంది. ఆ కరెంట్ లాంటి పరమాత్మ తత్వమే అణువు వ్యక్తమైంది. నాలో వ్యక్తమైంది, నీలో వ్యక్తం కాదా, చీమల వ్యక్తం కాదా, ఉన్న చోటంతా వ్యక్తమైంది. ఆ వ్యక్తమై కనుక్కుంటున్నాన్నే జ్ఞానం అంటాడు. అంతే కదా. ఆకలిస్తుంది, పోయి తిన్నది జ్ఞానమే. అంటే ఆ జ్ఞానం ఎక్కడ, అది ఎవరికి తెలుస్తుంది, నా స్ఫురణకి తెలుస్తోంది, నా జ్ఞానానికి తెలుస్తోంది. ఈ జ్ఞానం ఆ జ్ఞానం ఒకటేననేటువంటి విషయమే ఆనందం. అదే ఆత్మానందం అన్నా, బ్రహ్మానందం అన్నా, లేకపోతే ఇంకే ఆనందం అన్నా ఒకటే. ఆత్మ అంటే జ్ఞానం, బ్రహ్మ అంటే కూడా వ్యాపించినటువంటి జ్ఞానం. ఈ రెండింటికి తేడా లేదు, అది మనలోనే ఉంది. ఇంకా మిమ్మల్ని నేను ఎల్లైజ్ చేయాలంటే అద్వైత ఆనందం గురించి రేపు మాట్లాడదాము, రేపు విందాము, ఏం చెప్తారో చూద్దాం. నమస్తే.